జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మున్సిపాలిటీలోని నీటి ఎద్దడి మొదలైంది. 15-16 వార్డుల్లో గత వారం నుండి మంచినీరు రాక కాలనీవాసులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దగ్గరలో ప్రభుత్వ బోరు ఉన్నా గత 5 నెలల నుండి రిపేరు చేయక మంచినీళ్లు రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అధికారులు తీరును నిరసిస్తూ మహిళలు ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ అయిన తర్వాత కాలనీలో సమస్యలు తీరుతాయని భావించిన ప్రజలకు నిరాశ ఎదురైంది. మురికి కాలువల నుండి దుర్గంధం వస్తున్నా పట్టించుకునే నాదుడు లేదన్నారు. వీధి లైట్లు వెలగవు, ఇళ్లలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నల్లాలలో మంచినీళ్లు రావన్నారు. కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిబ్బంది సరైన సమాధానం చెప్పకుండా దాట వేస్తున్నారని, ఇన్ఛార్జ్ కమిషనర్ రాకుండా పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రజల బాధలు తీర్చాలని కాలనీవాసులు వేడుకున్నారు. 16వ వార్డు, 15వ వార్డు, 1వ వార్డు ఈ 3 వార్డులు కూడా ఒక దగ్గర సమూహంగా కలిసి ఉంటాయి. అవి మరి పురాతనం నుంచి మనకు ఆ వార్డు అయిన కానుంచి కూడా వేరైన కానుంచి ఇవన్నీ కలిసే ఉంటాయి. ఈనాడు ఇప్పుడు ఏంది అని అంటే 7 రోజుల నుండి మంచినీళ్ళు కనీసం ఒక చుక్క కూడా అక్కడికి ఇచ్చిన పాపాన పోలేదు. మరి అధికారికంగా ఇక్కడ అధికారులకు మనం ఒక అప్లికేషన్ ఇచ్చిపోదామన్నా కానీ నాది ఇక్కడ పర్మనెంట్ పోస్ట్ కాదని ఏమో కమిషనర్ గారు అంటారు. నేను తాత్కాలికంగా వచ్చిపోతానని ఆయన అంటున్నాడు. మళ్ళీ సుమలత మేడం అని ఇలా లోపల ఇప్పుడు ఒక ఆఫీసర్ అమ్మ, మరి ఎవరో నాకు తెలియదు, ఆమె నాది సెక్షనే కాదు, మీరు ఏదొచ్చినా నన్ను అడగనవద్దు, అడిగితేనో కమిషనర్ అడగని వెళ్ళి. నీరటి రమ్య, మాది 16వ వార్డు. మాకు వాటర్ వస్తలేవు. ఇప్పుడు ఎంత 8 రోజులు అవుతుంది వాటర్ రాక. ఓ ట్యాంకర్ లేదు. అక్కడ బోర్ ఉన్నది, అది గవర్నమెంట్ వేసింది అన్నట్టే కదా. 8 నెలలు అవుతుంది. అది మంచిగా వేసులేదు. ఇక్కడికి వచ్చుడు పోడు అవుతుంది కానీ వాళ్ళు పట్టించుకునేదే లేదు మాకు. మేము ఎట్లా చేసుకోవాలా నీళ్ళు లేకుండా? తెల్లారులు అయితే నీళ్ళతోటే కదా పని అంతా. నీరెడ్డి కోరమ్మ. నీళ్లు వస్తలేవు మాకు, నల్లలు వస్తలేవు. మళ్ళా బోర్ ఖరాబ్ అయి 3 నెలలు 4 నెలలు అవుతుంది. నీళ్లు లేక చచ్చిపోతున్నాం మేము. నల్లలు చూస్తే సరిగా వస్తలేవు. బజార్ లైట్లు లేవు. పిల్లలు మేము అంగాడుతున్నాము. ఏదన్నా పురుగు బుజి ముట్టి సత్యం మేము ఏం కావాలి? నీళ్లు రాక వారం రోజులు అవుతుంది. మాకు బోరు లేదు. బోరు కాలిపోయి 4 నెలలు అవుతుంది. ఆ బోరు బాగా తెత్తలేరు. నీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటా కొనుక్కొచ్చుకుంటున్నాము. 15 రూపాయలకు ఒక్క బిందె తెచ్చుకొని బియ్యం పెట్టుకొని వాడుకుంటున్నాము. అవి బట్టలు లేదు, తానాలు చేసులేదు మేము. మాకు నీళ్ళ సుక్కలేదు. వీళ్ళేమంటారు బోరు బాగా చేస్తామంటాను, నీళ్ళు వస్తాయి అంటాను, లైట్లు వస్తాయి అంటాను, ట్యాంకర్ వస్తాయి అంటాను. ఏ వస్తలేవు, ఎక్కడికి ఎత్తలేరు.